ప్రఖ్యాత దైవజనుడైనటువంటి బిల్లీ గ్రాహం గారు ఒక రోజు ఒక ప్రపంచ అందగత్తికి ఒక మెసేజ్ పంపించాడట. ఏమైందంటే ఆమె పేరు ఏం పేరంటే మార్లిన్ మన్రో. ఏం పేరటండి? మార్లిన్ మన్రో అనేటువంటి ప్రఖ్యాత హాలీవుడ్ హీరోయిన్ కి దేవుడు చెప్పమన్నాడట. ఏమనంటే, అమ్మా మార్లిన్ మన్రో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నాకు చెప్పాడు, ఆ మాట నీకు నేను చెప్తున్నానమ్మా అని చెప్పేసి ఒక రోజు మెసేజ్ పంపించాడట. ఆ మార్లిన్ మన్రో అనే ఆమె ఎలాంటిదంటే ప్రపంచంలోనే ఒక గొప్ప అందగత్తెలలో ఒకటి. ఆమెని అమెరికా అధ్యక్షుడైనటువంటి ఒక గొప్ప అమెరికా అధ్యక్షుడు ఆమెని ప్రేమించాడట. అతని ప్రేమను కూడా ఆమె ఏం చేసిందంటే రిజెక్ట్ చేసిందట. ఒక రోజు బిల్లీ గ్రాహం గారు ఆమెకు ఒక మెసేజ్ పంపించాడు. ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పమని చెప్పాడని చెప్తే ఆమె తిరిగి రిప్లై ఇచ్చిందట, ఈ ప్రపంచ అందగత్తెకు యేసును ప్రేమించే అంతటి ఖాళీ లేదు. ఏం పంపించిందటండి? ఈ ప్రపంచపు అందగత్తెకి యేసును ప్రేమించే అంతటి తీరిక గాని, టైం గాని, ఇంట్రెస్ట్ గాని లేదట. అలాగా మెసేజ్ పంపించిన 3 నెలలకి ఒక అర్ధరాత్రి ఏమైందో తెలీదు, ఎవరు చేశారో తెలీదు, ఏం చేశారో తెలియదు, కానీ చనిపోయి హోటల్ గదిలో ఉందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెల్లారేటప్పటికి అందగత్తె ఏమైపోయిందటండి? శవం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీ అందము నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళదు. నీ అందము నిన్ను దేవుని